రాకముందు 2010లో నేను డిగ్రీ అయిపోగొట్టినా అంటే ఇంటర్మీడియట్ బార్డర్ మీద పాస్ అయినా. డిగ్రీలో నా పక్కన ఒక అమ్మాయి పడ్డది. అయినా అమ్మాయి దండం పెట్టరా తెలుసు పెట్టు అయిపోయినాక చాక్లెట్ కొనిస్తా అని చెప్పిన. అమ్మాయి నాకు చూపెట్టింది, నేను పాస్ అయినా. బ్యాంకులోకి ఏంటంటే అమ్మాయి ఫెయిల్ అయింది. అమ్మాయి ఒకటే ప్రిపేర్ అయ్యి వచ్చింది, నా కోసమే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు నేను ఫెయిల్ అయింది. చాక్లెట్ అడిగింది ఏమన్నా దగ్గర పైసలు లేక అది ఎలా బలవంతంగా డిగ్రీ పాస్ అయిపోయినాం. అయిపోయిన తర్వాత చిన్నప్పటి నుంచి నా మైండ్లో పెట్టినటువంటి ఒక లైన్ ఏంటంటే, బాగా చదివితే కొలువు వస్తుంది, గవర్నమెంట్ కొలువు కూడా వస్తుంది, మంచి జాబ్ వస్తే మంచి బెల్లం వస్తుంది, ఇంత కట్టడం కూడా ఎక్కువ వస్తుంది. ఇది కామన్ వర్డ్ నాకు వినబడి. సో ఉద్యోగం పురుషులంచడం అని చెప్పి మొన్న పెట్టుకుంటారు ఫస్ట్. ఉద్యోగం ఆ గమ్ము కంటుకపోతున్నందుకు పొద్దు నుంచి సాయంత్రం దాకా పిల్లలు కాయలు అవుతుంది. ఉద్యోగం పెట్టినట్లేం కాకేవు నన్ను ఉద్యోగం తప్పు కాదు, కానీ నీ బలం ఉద్యోగం కాదు. నీ బలం ఉద్యోగమే కండక్టర్ బలం అయితే కండక్టర్ రజనీకాంత్ సూపర్ స్టార్ అయినోడు కాదు. ఎస్ఆర్నో అవకాశం వచ్చిన నా బలం వీడు కూడా ప్రూవ్ చేసుకొని వచ్చింది కాబట్టి బికమ్ సూపర్ స్టార్. నాకు ఉద్యోగం మాత్రం వస్తే సరిపోతుందని చెప్పి నేను డిగ్రీ బలవంతంగా అయిపోగొట్టి ఇంటర్వ్యూకి పోయినా. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో అడుగుతారా తెలుగులో అడుగుతారా? మీరు మాట్లాడకపోతే మాట్లాడుతున్నారు భయపడుతున్నారు. ఇంగ్లీష్లో అడిగారు, ఏమడిగారంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు ఆయన. మై నేమ్ ఈజ్ సైదులు అని చెప్పిన. నేను క్వశ్చన్ నాకు ఇంగ్లీష్ రానే రాదు, నేను అడిగిండు, నేను ఆన్సర్ కూడా చెప్పినాడు, జాబ్ ఇస్తాడు కావచ్చు. రెండో క్వశ్చన్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? మై ఫాదర్ నేమ్ ఈజ్ బుచ్చయ్య. 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పినాడు, జాబ్ కన్ఫర్మ్ అనుకున్నాను. అట్లా 15 క్వశ్చన్లు అడిగిండు ఆయన వరుసగా, అన్నిటికీ దడదడ ఆన్సర్ చెప్పేసి. ఏమని అంటే ఇది రాదు ఇంకోటి అడుగు. ఇట్లా 15 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత రాఘవేంద్ర భవన్ లో ఇంటర్వ్యూ జరిగింది. ఆయన అక్కడికి వెళ్ళి దిగి నేను ఇక్కడికి వెళ్ళి దిగా. నా బుధం మీద చేసేసింది. ఇంటర్వ్యూ చేస్తాను బుధం మీద చేస్తే ఏమనుకుంటారు? ఉద్యోగం ఫిక్స్ అయిపోయినా నా వల్ల ఫోన్ చేద్దామని అనుకుంటే అరే వస్తున్నా అని చెప్పి. ఆయన ఏమన్నాడంటే తమ్మి పోయి మంచి స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ కావాలి అంటే అర్థమైంది ఉద్యోగం. నేను ఇంటికి పోయినా ఒక 10 నిమిషాలు నేనే కూర్చొని ఆలోచించాను. స్పోకెన్ ఇంగ్లీష్ పోయినా పీకేజ్ లేదు, మనకి కెపాసిటీ అంత లేదు, మనకు సరస్వతి కటాక్షం లేదు నెత్తి మీద, ఎక్కిపోతే ఏమొచ్చి పడేది. నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో కూర్చున్నా మా బర్రె పొద్దుముఖం పాలిస్తుంది. రేపు పొద్దుగా దేని 4 గంటలు 7 అనేది ఉంటున్నాను. అదే కరెక్ట్ ఉంటే 10th క్లాస్ లో మార్కులు వచ్చి బాగా చదువుకోలేదు కదా, అది రాదు. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ మాట బంద్ చేసి 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆయన దగ్గరికి ఇంటర్వ్యూకి పోయింది. మళ్ళీ సేమ్ క్వశ్చన్ 15 క్వశ్చన్లు స్పోకెన్ ఇంగ్లీష్ రిజెక్ట్. 6 సార్లు పోయిన ఆయన దగ్గరికి సేమ్ ఇంటర్వ్యూ. నీకు ఏం రోగం పుట్టింది సార్, భూమి మీద జాబులే లేవా, ఆయన దగ్గరికి ఎందుకు పోయినావు అంటే, ఇప్పుడు కొత్త దగ్గరికి పోయినావు అనుకో, ఆయనకి మొదటికెళ్ళి చెప్పాలి. ఈడ అంతో ఇంతో ఏమి కాబట్టి ఇస్తే ఈయనే భూమి మీద నాకు జాబ్ రాదు అని ఫిక్స్ అయ్యి 7వసారి డైరెక్ట్ ఆఫీస్ పోయింది. పద్మారావు నగర్ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వెంటనే నా బ్రాంచ్ ఆఫీస్, అప్పుడున్న కంపెనీ ఫార్మా కంపెనీ. నేను పోగానే గుడ్ మార్నింగ్ సార్ అన్నా. నేను ఆయన కూడా అమ్మవాడి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఎందుకు వచ్చినావు రా అన్నాడు. ఉద్యోగం కోసం. ఏంటి కదా నువ్వు ఇయ్యకు, అది నీ డ్యూటీ, నేను వస్తూనే ఉంటా, ఇది నా డ్యూటీ. తర్వాత అడిగిండు ఎప్పటిదాకా వస్తుందా అని. నాకు లేదు మచ్చా, సస్తే ఇన్నే రావాలి, ఇది రాకపోతే బాగా వస్తుంది అని ఫిక్స్ అయ్యి 7వసారి పోయింది. ఈ నాతో అయితలేదని చెప్పి ఇట్లా ఒక ఆఫీస్ రూమ్ ఉంది సార్, అలా నూకిండు లోపల. పైన ఆఫీసర్ రాసింది, లోపల నూకి డోర్ పెట్టింది. నేను లోపలికి పోయి లేవగానే వెల్కమ్ మిస్టర్ సైదులు సీట్ అన్నాడు ఒక ఆయన. తెల్లగా ఉన్నాడు మన సీసార్ లెక్క, తమిళ బ్రాహ్మణ ఆయన, కంపెనీ ఓనర్. నాకు అర్థమైపోయింది ఇది మన ఫైనల్ మ్యాచ్, ఈయన గెలవలేదంటే ఊళ్ళో బయట కాసుకోవాలి అని చెప్పి డోర్ గడి కూడా ఏదో పెట్టాడు. మనం బాగా ఫిక్స్ అయితే యూనివర్స్ కనెక్ట్ అవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఏదో చెప్తారు. ఇందాక మా సురేష్ సార్ కూడా చెప్తున్నాడు, మాకు అంత టాలెంట్ లేదు కాబట్టి అవన్నీ తెలియదు, కానీ ఫిక్స్ అయితే పని అవుతుందని తెలుసు నాకు. గట్టిగా ఫిక్స్ అయితే పని అవుతుందని తెలుసు. నేనేం ఫిక్స్ అయినా ఉద్యోగం రావాలి, ఖచ్చితంగా ఉద్యోగం. ఎందుకంటే నా క్లాస్మేట్లు అందరూ నాకంటే బాగా చదువుతారు, అందరు కొలువు పక్కా వస్తుంది. అలా కొలువు రాకపోతే మనం ప్రైవేట్గా గవర్నమెంట్ ఇంకా. ఇది నా మైండ్.
అలా పోయి దేవుడు నాకు 2 వరాలు ఇచ్చిన రూమ్ లాగా బాగా ధరించలేక ఆ వరాలు ఏంటంటే ఆయన తమిళ బ్రాహ్మణ్ కదా, తెలుగు బాగా అర్థమవుతుంది, తిరిగి మాట్లాడడానికి రాదు. తెలుగు మాట్లాడలేదు, బాగా అర్థమవుతుంది. మనకేమో తెలుగు బాగా వస్తుంది, ఆయన ఇంగ్లీష్ గడగడగడ మాట్లాడుతాడు, అది మనకు అర్థం కాదు. ఆయన మాట్లాడుతుంటే అంటున్నాడు, ఆయన ఏ క్వశ్చన్ అయినా క్వశ్చన్ అయినా పనిచేసిన. ఇప్పుడు మీరు తెర మీద చూసిన 0.5 కష్టాలు. నేను నీళ్ళ సంప్ ఉంటుంది కదా సార్, నీళ్ళ వాటర్ సంప్, లెట్రిన్ గుంతలు ఉంటాయి కదా, ట్యాంక్ 8 గజాల లోపు గుంతలు కూడా వదిలే చెట్టు. ఆ కష్టాలు అన్ని కొన్ని చెప్పిన సార్, నా బాధ లేదు సార్, మా చెల్లె మ్యారేజ్ ఉంది, నేను ఇప్పుడు పని చేయాలి తప్ప నాకు వేరే దారి లేదని చెప్పి నిజాలు చెప్పిన, అబద్ధం చెప్పా. అది చెప్పినాక ఆయన కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి, ఉద్యోగం వచ్చిన తప్ప వేరే దారి లేదు. ఏమన్నా చెప్పుదామా అంటే నీకు అర్థం కాదు అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పి ఉద్యోగం ఇచ్చినాను. నాకు అర్థమైంది ఉద్యోగం వచ్చిందని. డోర్ తీసుకొని బయటికి పద్మనాభ నగర్ నుంచి నేను ఉండే ఏరియా కర్మన్ గడ్ దిల్సుఖ్ నగర్ దగ్గర 9 కిలోమీటర్లు ఉంటుంది. ఉద్యోగం వచ్చిన సమయంలో ఉరుక్కుడే ఏమైంది సార్, హ్యాపీనెస్ లో వచ్చినామంటే హ్యాపీనెస్ సగం, జేబు సగం, పైసలు లేవు. 7:30 నేను ఆ జైలు, నా రూమ్ లో నాతో పాటు ఇంకొక 5 ఉంటారు. నేను పోగానే ఏమైంది రాను ఇట్లా అనగానే ఏమనాలి, పార్టీ నేను తెలంగాణలో అనుకున్నా, ఇలా కూడా అయితే ఉన్నారు అయ్యా. ముందు కంగ్రాచులేషన్ చెప్పి తలవాడాలి కదా, ఏం లేదా నేను జైలు చేయగలిగితే 7:30 అడుగుతున్నాను, నాకు 7 రూపాయలు ఆట ఏం లేదా అంటే ఎందుకు లేదా పైసలు లేకుండా